అంటే ఎన్ని గంటలకు వచ్చారు పోలీస్ వాళ్ళు, మీతో ఏం చెప్పిండ్రు, గతంలో దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నారంటే ఏం చెప్తారు? మాకు నిన్న నైట్ సిఎస్ఆర్ వచ్చి చెప్పినారు, ఇప్పుడు తీసేస్తాము, మీరు ఖాళీ చేయాలి జగ అని చెప్పినారు. అయితే మేము సరే సార్ అని చెప్పినాం. పొద్దున మేము వచ్చి షాపులు తీయక ముందే వాళ్ళు 9 గంటలకి జీసీపీలు కిరణ్లు తీసుకొని వచ్చి 50 మంది పోలీసు వాళ్ళు, హైదరాబాద్ ఇంకా ట్రాఫిక్ పోలీసు, ఇంకా లా అండ్ ఆర్డర్ పోలీసు, జిహెచ్ఎంసీ వాళ్ళందరూ వచ్చి అటాక్ చేసేసినారు. మొత్తం ఇక్కడ మనకు అసలు ట్రాఫిక్ ఇబ్బంది లేదు, ఏమి లేదు. మనం మెయిన్ రోడ్ కన్నా లోపల ఉన్నాం. మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ ఉంటది, అది తెలుసు. గల్లీలో ఏం ట్రాఫిక్ లేదు, ఏం ప్రాబ్లం లేదు. హాయిగా అందరూ మంచిగా పని చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. వీళ్ళు ఏం ప్రాబ్లం లేదు, అయినా వచ్చి అందరి మీద కొట్టేసినారు. మేమేదో పేదవాళ్ళం, పని చేసుకోవాలి, బతకాలి. రోజుకి 500-600 వస్తే మాకు ఇక్కడ పని చేసుకుంటుంటే, వీళ్ళేమో వచ్చి అది కూడా కడుపు మీద కొట్టేసినారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మాకేం సాయం ఉన్నాయి? మాకు ఇక్కడ వచ్చే చెప్పే వాళ్ళు లీడర్ ఎవరు లేరు, మాకు ఎవరు సపోర్ట్ ఇడా లేదు. మాకు ఎమ్మెల్యే గారు దగ్గర వెళ్ళినాం, అప్పుడు సార్ మాట్లాడినారని 1 నెల ఆగినారు ముందు. ఇప్పుడైతే అసలు ఎవరి దగ్గర వెళ్ళాలి, ఏం మాట్లాడాలి ఏం తెలియదు. ఇప్పుడు బాగా ఇబ్బంది ఉన్నాయి మాకు. ఇక్కడ పని చేస్తేనే మాకు ఇల్లు నడుస్తుంది. మా ఇల్లు రెంట్ కట్టాలి మేము. ఇక్కడ ఏమో మా తాత అప్పటి నుంచి ఉన్నాయి. ఇక్కడ 35 సంవత్సరం ఇక్కడ మేమైతే 22 సంవత్సరం నుంచి ఇక్కడ అప్పటి నుంచి పని చేసుకుంటున్నాం. అన్న షాప్ ఉన్నాయి ఇక్కడ, 40 years కన్నా ఎక్కువ అయింది అన్న షాప్ పెట్టుకోండి, మెకానిక్ షాప్. మేము ఫ్రూట్స్ వెజిటేబుల్స్ షాప్ అంతా దేనికి పనికి రాకుండా, దేనికి పనికిరాదు. సామాన్యులు అంతా లోపల వేరే దగ్గర షిఫ్ట్ చేస్తామంటే కూడా ఆగలేదా? అసలు నిన్న రాత్రి చెప్పిండ్రు, పొద్దున వచ్చిర్రు 9:30కి స్టార్ట్. ఇంకేమన్నా సామాన్ అట్లా లోపల ఏం పనికిరాదు. లోపల ఒక అల్మారీ, టూల్స్ అన్ని లోపల 4 బండ్లు ఉండే, బండ్లు బయట తీసినాం, కొట్టేసినాం. ఏమిటి పనికిరాదు. నేను వచ్చే వరకే మా పిల్లలు బండ్లు తీసే వరకే వాళ్ళు రిక్వెస్ట్ ఇట్లా ఏం శంకర్ నారాయణ వింటలేడు. రిక్వెస్ట్ ఇట్లా కానీ తీసేయాలి అంతే. అసలు మేము ఇక్కడ మాది పాత షాపులు ఉంటే ఇక్కడ వర్షాలు గిట్లా వచ్చి మాకు బాగా ఇబ్బంది అవుతుంటే మేము ఏం చేసినాము, భారత్ పేలా, పేటిఎం లా ఇట్లా లోన్ తీసుకొని, వాళ్ళు స్కానర్ ఇస్తారు కదా, వాళ్ళ స్కానర్ల మీద పేమెంట్ చేయించుకొని మేము లోన్లు గిట్లా తీసుకొని ఇక్కడ మొత్తం చేయించుకున్నాం. దాదాపు మేము ఖర్చు పెట్టుకొని మాకు 5-6 డబ్బాలు ఉన్నాయి ఇక్కడ. మనం అందరు చేయించుకుంటే 4-5 లక్షలు అయినాయి. ఒక్కొక్క డబ్బాకి పెట్టుకోనికి 60,000 అట్లా అయినాయి. ఇప్పుడు ఏం చేయాలి అసలు? ఏమర్థమవుతలేదన్నా, ఇబ్బంది ఉన్నాయి, అర్థమవుతలే, ఏం మాట్లాడే తెలుస్తలేదు సార్.